పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఏదో ఒకటి పని ఉంటుంది. మధ్యాహ్నం నుంచి పనులన్నీ అయిపోతాయి కదా, నాకు ఈ మధ్యాహ్నం పూట ఏం తోచదండి. నేనైతే మధ్యాహ్నం పూట అస్సలు పడుకోను, నిద్రపోను. గిద్దోండి దేవుడి విగ్రహాలు అయితే కొంచెం పీతాంబరి పౌడర్ వేసి రుద్దుతున్నా. చాలా రుద్దేయనండి, అంత ఓపిక మనకు లేదమ్మా. ఏదో కొంచెం అలా అలా పాలిష్ పడుతున్నా. ఏంటంటే ఎప్పుడో ఒకసారి నిద్రపోతానండి, నెలకు ఒక్కసారి లేదా 2 సార్లు మధ్యాహ్నం పూట. పద్దాకా అయితే నిద్రపోను నేను, నాకు అలవాటు లేదు అట్లాగా. ఇంక ఇద్దండి, మనకేమైనా తోచలేదు, మన పనులన్నీ అయిపోయాయి, కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటా. మనకు మైండ్ ఫ్రెష్గా లేదా, సైలెంట్గా కూర్చుంటానండి, ఏం మాట్లాడను, నెమరేసుకుంటా. జరిగిన విషయాలన్నీ మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటాయా, జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ ఉంటానన్నమాట మైండ్ బాగలేనప్పుడు. మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రం మన పనులన్నీ అయిపించుకుంటాను. ఇద్దండి ఇలా చిన్న చిన్న పనులు, ఏమైనా మనకి ఇల్లు శుభ్రంగా లేదా, మనం మూల పెట్టేసిన కొన్ని పనులు ఉంటాయి చూడండి, అవైతే చేసుకుంటానండి. ఎండి కుండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంటాన ఘరలాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు మిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠాన ధరలాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. మంగ్లీ పాడింది సాంగ్ ఎంత చక్కగా పాడిందండి. అసలు ఆ మంగ్లీ గొంతు వింటుంటే అమ్మాయి గొంతు కంగు మనాల్సిందే మన గుండెలు. అమ్మ అంత చక్కగా పాడుతుందమ్మా, దేవుడు అంత చక్కటి గొంతు అమ్మాయికి ఇచ్చాడు. చెవులు తూట్లు పడాల్సిందే ఆ మంగ్లీ గొంతు వింటే, అదృష్టం అండి. మనకంత టాలెంట్ లేదనుకోండి, ఏదో వంటింటి సింగర్స్ మేమైతే, వంటింట్లో సింగర్స్. ఇదండి ఒక రకంగా వాష్ చేశాను అన్నమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అబ్బా.